కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండ్ దాంతో పాటుగా నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండ్ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి అని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్గా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం అండ్ ఫర్దర్గా కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్లీ మనం అనాలజీ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినాం. సో బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకున్నా, మీరు బీపీటీ చేద్దాం అనుకున్నా, ఏహెచ్ఎస్ చేద్దాం అనుకున్నా, సో మీకు సీట్ రావాలంటే మనం ఏం చేయాలి అని చెప్పి నేను గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. 154 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షను. 6 మంత్స్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను నేను. సో మనకి సీట్ రావడానికి ఏమేమి చేయాలని చెప్పి ప్రతిదీ కూడా అయితే డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయని చెప్పి కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తా అండ్ ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి కోర్సెస్ లిస్ట్ అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి కేటగిరీ వైజ్ సీట్స్, టాప్ కాలేజ్ లిస్ట్ ఏంది అని చెప్పి టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ అండ్ టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ లోపల హెల్ప్ ఆల్రెడీ మనం చేసినాం. వెబ్ ఆప్షన్స్ లోపల హెల్ప్ చేస్తాం. వెబ్ ఆప్షన్స్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా చేస్తాం. అండ్ దాని తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఎట్లాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలని చెప్పి ప్రతిదీ కూడా అయితే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. 100% వర్కింగ్ ట్రిక్స్ తోటి మంచి గైడెన్స్ అయితే మనం అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. అండ్ మనం రెగ్యులర్గా లైవ్స్ అయితే కండక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో మనకి నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయింది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనం ఒక 5 to 6 లైవ్స్ అయితే కండక్ట్ చేసుకున్నాం. అండ్ ఇట్లనే లైవ్స్ అయితే ఫర్దర్ కూడా కండక్ట్ చేసుకుంటా ఉంటాం. మీకు ఏం డౌట్స్ ఉన్నా లైవ్ లోపల నేనైతే క్లియర్ చేస్తా. అండ్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ లోపల సీట్ రాకపోతే బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఏంటి అనేది కూడా మీకు గైడ్ అయితే చేస్తాను అన్నట్టు. ఓకేనా? సో ఇది అనాలిసిస్ గైడెన్స్ గురించి. మీరు ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ లోపల అనాలిసిస్ ట్యూటర్ యాప్ ఉంటుంది. ఈ అనాలిసిస్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఈ గైడెన్స్ లోపల ఒక పార్ట్ అయితే అవ్వండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ లోపలనే మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ అని ఉంది కదా, ఈ నోటిఫికేషన్స్ లోపల మనకైతే చూపెడతా అన్నట్టు ప్రొవిజనల్ అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్. మీరు ఒకవేళ నాకంటే ముందు అప్డేట్ అయితే చూసినట్టయితే డెఫినెట్గా మనకు కామెంట్ అయితే పెట్టేసేది అన్న ఇట్లా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ అయిందని చెప్పి. దాని గురించి మనం ఫర్దర్గా వీడియో చేసుకుందాం. అండ్ మనకి ఈ 2 లిస్టులు ఒకటేసారి రిలీజ్ చేస్తారు. ఒకటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఓకేనా? ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్తో పాటు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అయితే 2 ఒకటేసారి రిలీజ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా? ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ 2 ఒకటే రోజు రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. అండ్ ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నారో, ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి లోపల ఎవరైతే మంచి మార్క్స్ ఉన్నాయో వాళ్ళ నేమ్ అయితే ఫస్ట్ ఇస్తారు అన్నట్టు. ఓకేనా? తర్వాత మెరిట్ సింపుల్లీ మెరిట్ లిస్ట్ అనేది ఎవరి మార్క్స్ అయితే తక్కువ ఉంటాయో వాళ్ళని ఫస్ట్ ఇస్తారు. అండ్ తర్వాత మంచి మార్క్స్ ఉన్న వాళ్ళని సెకండ్ ఇస్తారు. తర్వాత మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళని థర్డ్ ఇస్తారు. అట్లా ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు అన్నట్టు. ఓకేనా? ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఎవరైతే చేసుకుంటారో, ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో చేసుకుంటున్నట్టు. ఓకేనా? ఆన్లైన్ అప్లికేషన్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ ఆన్లైన్ అప్లికేషన్ బేస్ చేసుకొని ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వాళ్ళ మెరిట్ బేస్డ్, ఓకేనా, మెరిట్ బేస్డ్ ఏం చేస్తారు కదా అంటే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు అన్నట్టు. అండ్ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్లియర్ చేసుకోవడానికి ఒక 2 days ఆఫ్ టైం అయితే ఇస్తారు అన్నట్టు. ఓకేనా? సో ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకపోతే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఇస్తారన్నట్టు మీ నేమ్. ఓకేనా? ఆన్లైన్ అప్లికేషన్ ఎవరైతే వేసుకుంటారో వాళ్ళది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఆన్లైన్ లోపల ఒక మెరిట్ బేస్డ్ ఒక మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు అన్నట్టు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ పేర్లు అన్నీ కూడా ఇక్కడ మెరిట్ లిస్ట్ లోపల ఉంటాయి అన్నట్టు. ఓకేనా? ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరి నేమ్స్ కూడా మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంటాయి. ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాలే అనుకో, ఫర్ సపోజ్ మీ నేమ్ అనేది నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉంటుంది. అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉన్న నీకు 2 days ఆఫ్ టైం ఉంటుంది చేంజెస్ చేసుకోవడానికి. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా ఒక 2 days ఆఫ్ టైం అయితే ఇస్తారు
చేంజెస్ చేసుకోవడానికి. ఓకేనా. సో మీరు ఒకవేళ ఆన్లైన్ అప్లికేషన్ మిస్టేక్ చేసినట్టయితే మీరు ఏంటంటే సింపుల్లీ ఆన్లైన్ అప్లికేషన్ కరెక్ట్ చేసుకున్న వాళ్ళ నేమ్స్ అందరివి కూడా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంటాయి. ఒకవేళ ఏమన్నా మిస్టేక్స్ అయితే మీ నేమ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉంటుంది. అండ్ ఎందుకు అనే ఒక రీజన్ కూడా ఉంటుంది నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల. అండ్ మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది మరి ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఉన్న ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయిపోయిన తర్వాత. ఓకేనా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేది మనకి ఎప్పుడు కంప్లీట్ అయినాయి? 30 అక్టోబర్ 30 సెప్టెంబర్ 2025 రోజు మనకు అయిపోవడం అయితే జరిగింది అన్నట్టు. అండ్ ఈరోజు 6th అక్టోబర్. ఓకేనా. సో మనకి ఇంకొక 2 to 3 days అప్రాక్సిమేట్లీ, ఎప్పుడు అని చెప్పి ఎగ్జాక్ట్గా చెప్పలేము, మనకు 1 week ఆఫ్ టైం అయితే తీసుకుంటాం అన్నట్టు ఈ మెరిట్ లిస్ట్ని ప్రిపేర్ చేయడానికి. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని ప్రిపేర్ చేయడానికి 1 week ఆఫ్ టైం అయితే తీసుకుంటున్నట్టు. సో ఎప్పుడు అని చెప్పి ఎగ్జాక్ట్గా చెప్పలేము. మనకి ఇంకో 1 to 2 days ఆర్ 3 days లోపల డెఫినెట్గా మనకి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది అన్నట్టు. 1 to 2 days ఆర్ 3 days లోపల ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎట్లుంటుంది మరి అనే విషయానికి వస్తే ఇది 2024-25కి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఓకేనా. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అన్నట్టు. ప్రొవిజనల్ ఫైనల్ అని చెప్పి ఎందుకు మెన్షన్ చేసారు అంటే సింపుల్లీ ప్రొవిజనల్ ఫైనల్ ఈజ్ నథింగ్ బట్ ఇది ప్రొవిజనల్. ఒకవేళ ఇందులోపల ఏమన్నా చేంజెస్ ఉంటే చేంజెస్ చేసి ఫైనల్ లాగా రిలీజ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా. ఇది ప్రొవిజనలే, ఏ చేంజెస్ లేకపోతే ప్రొవిజనల్లీ ఫైనల్ లాగా ట్రీట్ చేస్తారు అన్నట్టు. ఓకేనా. సో అందుకే ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా. సో ఇది. అండ్ ఇక్కడ మనకు ఇందులోపల మీరు చూసుకుంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ వరంగల్ బీఎస్సీ నర్సింగ్ 4 years అడ్మిషన్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా 2024-25 అని చెప్పింది. ఇది లాస్ట్ ఇయర్ది. ఇక్కడ మనకి ఏముంటాయి కదా అంటే ర్యాంక్ ఉంటుంది. ఓకేనా. ర్యాంక్ ఉంటుంది, రూల్ నెంబర్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, జెండర్ ఉంటుంది, కేటగిరీ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ స్టేటస్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే మనకు మెరిట్ లిస్ట్ నేను ఇందాక చెప్పిన కదా, ఆన్లైన్ అప్లికేషన్స్ బేస్డ్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తాం మనం. ఆన్లైన్ అప్లికేషన్ లోపల తక్కువ ర్యాంక్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఫస్ట్ పొజిషన్లో పెడతారు. తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ర్యాంక్ ఉన్న వాళ్ళని సెకండ్ పొజిషన్లో పెడతారు. తర్వాత థర్డ్ పొజిషన్లో ఇంకా ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళని, ఫోర్త్ పొజిషన్లో ఇంకా ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళని, ఫిఫ్త్ పొజిషన్లో ఇంకా ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళని, అట్లా ర్యాంక్ అనేది కిందికి వెళ్ళిన కొద్దీ పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ర్యాంక్ అనేది కిందికి వెళ్ళిన కొద్దీ పెరుగుతూ ఉంటుంది. అండ్ లో టు హై, తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళని ఫస్ట్ మెరిట్ పొజిషన్ లోపల ఫస్ట్ పెడతారు. ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళని కిందికి నేమ్స్ అయితే ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో మనకి వెబ్సైట్ లోపల వచ్చిన ర్యాంక్ అనేది మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ డీటెయిల్స్ ఇవ్వలే వీళ్ళు. ఓకేనా. వెబ్సైట్ ర్యాంక్ ఒకటే క్రైటీరియా తీసుకుంటాం అన్నట్టు. వెబ్సైట్ ర్యాంక్ బేస్డే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ మీ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ మీ నేమ్ ఉంటుంది, మీ జెండర్ ఉంటుంది, మీ కేటగిరీ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ స్టేటస్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది అన్నట్టు. సో ఈ డీటెయిల్స్ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఇవన్నీ కూడా మనకు ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు అరౌండ్ 54,000 నేను చెప్పిన కదా ప్రీవియస్గా 54,000 ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్నారు అని చెప్పి 2024లో 54,900. ఓకేనా. 54,976 అనేది లాస్ట్ ర్యాంక్. అప్రాక్సిమేట్గా 55,000 అనుకోరి. 55,000 ఉన్నా కూడా 2024 లోపల 2024 లోపల 25,000 ఉన్నా కూడా అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు అన్నట్టు. అండ్ ఇది. ఓకేనా. సో ఇట్లా మనకు అప్లికేషన్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది అన్నట్టు 2024 లోపల. ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనకు చూపెడతా అన్నట్టు. ఓకేనా. సో ఇవన్నీ డీటెయిల్స్ మనకు చూపెడుతుంది. ఇందులోపల మన నేమ్ చూసుకోవాలి అండ్ మన మెరిట్ పొజిషన్ అనేది ఎగ్జాక్ట్ నెంబర్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనకు మెరిట్ పొజిషన్ ఏమి అర్థం కాదు. మన ర్యాంక్ని బట్టి మనమే వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ గురించి. ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ గురించి. అండ్ వెన్ కమ్స్ టు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్, ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పి ఇంకొక లిస్ట్ రిలీజ్ చేస్తారు అన్నట్టు. అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల మనకు సేమ్. ఓకేనా. సో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వరంగల్ అని చెప్పి ఇస్తారు. అండ్ 4 years అడ్మిషన్ ఫర్ 2024-25 అకాడమిక్ ఇయర్ అని చెప్పి ఇస్తారు. మనకు 25-26 year వస్తుంది. అండ్ లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్. ఓకేనా.
సర్టిఫికేట్స్ ఏవైతే మీరు అప్లోడ్ చేసిర్రో అప్లోడ్ చేసిన తర్వాత లైక్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎవరెవరు ఎలిజిబుల్ కాదు అని చెప్పి ఈ లిస్ట్ ఇండికేట్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా. సో సింపుల్లీ లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎలిజిబుల్ కాలేదో ఆ క్యాండిడేట్ లిస్ట్ ఇది ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ వెరిఫై చేసిన తర్వాత ఎవరెవరు ఎలిజిబుల్ కాలేదు అని చెప్పి మనకి లిస్ట్ని అయితే రిలీజ్ చేసారు. ఓకేనా. సో మనకి ఇక్కడ ఇందులోపల చూసుకుంటే మనకు సీరియల్ నెంబర్ ఉంది. ఓకేనా. సీరియల్ నెంబర్ ఉంది, ర్యాంక్ ఉంది, రూల్ నెంబర్ ఉంది, స్టూడెంట్ నేమ్ ఉంది, జెండర్ ఉంది, కేటగిరీ ఉంది, లోకల్ స్టేటస్ ఉంది, ఈడబ్ల్యూఎస్ స్టేటస్ ఉంది, అండ్ దెన్ మనకు రిమార్క్స్ అయితే ఉన్నాయి అన్నట్టు, వెరిఫికేషన్ రిమార్క్స్. ఓకేనా. క్వారీ ఐడి ఉంది చూస్తారా, క్వారీ ఐడి అనేది వచ్చిన తర్వాత కూడా మీరు క్వారీ ఐడికి రెస్పాండ్ కాకపోతే ఇక్కడ మీకు ఇట్లా వస్తుంది అన్నట్టు. ఓకేనా. రిమార్క్స్ అనేది చూపెట్టి మీ నేమ్ అనేది నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల వేసేస్తారు. సో మీకు ఏదైతే ఈ లిస్ట్ ఉంది చూసారా, ఈ లిస్ట్కి సంబంధించి అండ్ ఇందులోపల కేటగిరీకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే knrparamed.admissions@gmail.comకి మెయిల్ చేయండి అని చెప్పి మనకి ఇక్కడ ఈమెయిల్ అయితే ఇస్తారు అన్నట్టు. అండ్ ఒక డెడ్ లైన్ కూడా ఇస్తారు. ఓకేనా. ఒక డెడ్ లైన్ అయితే ఇస్తారు అండ్ మనకి లైక్ టైం అయితే ఇస్తారు అన్నట్టు. ఓకేనా. సో ఆ టైం లోపల మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మనం చెప్పాలి. సో ఇట్లా ఇట్లా ఇష్యూ ఉంది అని చెప్పి వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో దట్ వాళ్ళు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటారు. మెయిల్ చేసి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనకైతే ఈ ఇష్యూ అనేది సాల్వ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా. సో తర్వాత మనకి ఏదైతే టైం ఇస్తారో ఆ టైం దాటిన తర్వాత మనం ఏం చేయడానికి ఉండదు. డైరెక్ట్ వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. తర్వాత నువ్వు ఏమైనా డీటెయిల్స్ ఇద్దామనుకున్నా చేంజ్ చేద్దాం అనుకున్నా కూడా మనకి ఎట్లాంటి ఛాన్స్ అయితే ఉండదు అన్నట్టు. ఓకేనా. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అంటే ఒక టైం ఇస్తారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మిస్టేక్స్ ఉన్నా అండ్ దాంతోపాటుగా నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఏమైనా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేద్దాం అనుకున్నా ఒక 2 days ఆఫ్ టైం ఇస్తారు. 2 to 3 days ఆఫ్ టైం ఇస్తారు. వాటిని సాల్వ్ చేసి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు మా నేమ్ మరి నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉన్నది ఏమన్నా ఇష్యూ అవుతుందా అని అంటే ఎట్లాంటి ఇష్యూ అయితే కాదు. ఓకేనా. మీరు ఏవైతే ఇక్కడ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని ఉంది చూసారా, నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి వీళ్ళు ఎట్లాంటి థింగ్స్ చేయడానికి ఉండదు అన్నట్టు. వీళ్ళు ఏదైనా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ నేను తెలంగాణ రెసిడెంట్నే అని చెప్పి చూపెట్టడానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎవరైతే లైక్ ఒరిజినల్ ఎస్ఎస్సి మేము అప్లోడ్ చేయలేదో వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. 9th class స్టడీ సర్టిఫికేట్ ఎవరైతే అప్లోడ్ చేయారో వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ దాని తర్వాత టాస్ రెసిడెంట్ ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డీటెయిల్కి సంబంధించి మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు అనుకో, ఫర్ సపోజ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేది మీరు అప్లోడ్ చేస్తే యు ఆర్ ఎలిజిబుల్. ఓకేనా. మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మీ పేరు వస్తుంది. ఓకేనా. ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మీ పేరు రావాలంటే మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాలి. ఓకేనా. నాన్ లోకల్ అయితే కొంచెం లైక్ నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్ అని ఉన్నది ఒకటే కొంచెం కష్టం, కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. మిగతా వాళ్ళందరిది కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల నేమ్ వస్తుంది ఈ క్వారీస్ని సాల్వ్ చేస్తే. లేదు ఈ క్వారీస్ని మీరు సాల్వ్ చేయలే అనుకో, ఫర్ సపోజ్ ఈ క్వారీస్ని మీరు సాల్వ్ చేయకపోయినా లేకపోతే డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయకపోయినా మీ నేమ్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉండదు. అండ్ మీరు తర్వాత లైక్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిపోయిన తర్వాత మీరు నా పేరు లేదు అని చెప్పి అనుకుంటే మాత్రం మనం ఏం చేయలేము అప్పుడు. ఓకేనా. సో ఇట్లా మనమైతే ఉంటుంది అన్నట్టు. సో సింపుల్లీ మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అయితే ఇట్లుంటుంది. అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల పేరు లేకున్నా నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల పేరున్నా కూడా ఎట్లాంటి టెన్షన్ అయితే తీసుకోకూడదు. సింపుల్లీ మనం సాల్వ్ చేద్దాం. సో పెద్ద ఇష్యూ ఏం కాదు. మనం వాళ్ళు మెయిల్ ఇచ్చారు కదా tsparamed@admissions@gmail.com అని చెప్పి ఈమెయిల్ చేద్దాం వాళ్ళకి. ఓకేనా. సో ఈమెయిల్ ఎట్లా చేయాలని చెప్పి కూడా నేనైతే చెప్తా. సో టెన్షన్ ఏం తీసుకోకూరి, వెయిట్ చేద్దాం. ఇంకొక 2 to 3 days ఆఫ్ టైం అయితే పడుతుంది అన్నట్టు రావడానికి. సో ఒకవేళ మీరు నోటిఫికేషన్ చూసినట్టయితే ఇక్కడ మీరు అవర్ నోటిఫికేషన్స్ లోపల ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ లోపల మీకు కనబడ్డట్టయితే నాకు ఒకసారి మెసేజ్ కామెంట్ చేయండి. ఓకేనా. కామెంట్ చేస్తే మనం అయితే మాట్లాడుకుందాం. సో ఎట్లా లైక్ నెక్స్ట్ ఏం చేద్దాం అని చెప్పి ఫర్దర్గా అన్నీ కూడా వీడియోస్ అయితే చేసుకుందాం. ఓకేనా. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ సపోర్ట్ చేద్దాం అనుకున్న సిచ్యువేషన్ లోపల 154 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షన్. అనాలిసిస్ ట్యూటర్ది యాప్ ఉంటుంది ప్లే స్టోర్ లోపల, డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని సపోర్ట్ చేయండి. అండ్ డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.